నా పేరు దోమన నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో భూమి బలం గురించి చర్చించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటారు, చాలా బాగుంటుంది. రోజులు మీద పడుతున్న కొలది నెగిటివ్ ఫలితాలు వస్తాయి. ఎంతమంది వాస్తు సిద్ధాంతాలు వచ్చి చూసినా కూడా అన్నీ బాగున్నాయండి, వాస్తుపరంగా ఉన్నాయి, సమస్య ఎక్కడుందో అర్థం కావట్లేదు అని ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే భూమిలో ప్రాబ్లం ఉండవచ్చు. సో భూమిలో ప్రాబ్లం ఎలా వస్తుంది అని అంటే, భూమిలో ఏమైనా ఖనిజ లవణాలు ఉన్నా, శల్య పరీక్ష అంటాం, ఎముకలు ఉన్నా, ఏదైనా శవాలు పాతిపెట్టినా, లేదా చెరువు లాంటి ప్రాంతాన్ని పూర్తి చేసి అక్కడ ఇల్లు కట్టినా, లేదా బావిని పూర్తి చేసి ఇల్లు కట్టినా, సో నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టినా, పొలాల్లో కట్టినా, సో ఇది జియోపతిక్ స్ట్రెస్, భూగర్భ ఒత్తిడి. భూమి యొక్క బలం తగ్గిపోతుందండి. ఎప్పుడైతే భూమి బలము తగ్గిపోతుందో భూగర్భ ఒత్తిడి అంటారు. రేడియేషన్ అన్నమాట, సెల్ రేడియేషన్ లా ఉంటుంది. సెల్ రేడియేషన్ చూడండి, సెల్ని ఎక్కువగా మనం వాడుతూ ఉంటే డాక్టర్ చెప్తూ ఉంటారు ఎక్కువ వాడకండి అని అంటారు. ఎందుకంటే బ్రెయిన్ యొక్క సెల్స్ డ్యామేజ్ అవుతాయి, దాని యొక్క రేడియేషన్ అదే ఆ విధంగా ఉంటుంది. అలాగే ఇంటి యొక్క రేడియేషన్ అంటే భూమి యొక్క రేడియేషన్ అలా ఉంటుంది. రోజు రోజుకు భూమి యొక్క రేడియేషన్ పెరుగుతూ ఉంటుందే తప్ప తరగదు. అంటే భూమి యొక్క బలము తగ్గిపోయే అవకాశం ఉంది, భూమి బలము తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి మనము అంటే, మరి సార్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. ఈ జియోపతిక్ స్ట్రెస్ ఉందా లేదా అని కనుక్కోవడం ఎలా, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇది గృహిణులు తొందరగా క్యాచ్ చేయొచ్చండి. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు చూడండి. ఒక 5-6 గంటలు పని చేస్తే తప్ప అలిసిపోని వారు, ఆ ఇంట్లో 2-3 అవర్స్ పని చేయగానే అలిసిపోతూ ఉంటారు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, వాళ్ళ ఆరా పవర్ తగ్గుతుంది, ఫేస్లో గ్లో ఉండదు, ఎక్కడికి వెళ్ళినా పనులు కావు. కారణము భూమిలో ఒత్తిడి, సెల్ రేడియేషన్. మీరు చూడండి, సెల్తో మనం 1/2 అవర్ మాట్లాడమనుకోండి, మనం కూడా ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంటాము. కారణం ఏంటి అని అంటే ఆ రేడియేషన్. సో భూమి యొక్క రేడియేషన్ అలాంటిదండి. అందుకే పూర్వకాలంలో ఓల్డ్ హౌసెస్ కూలగొట్టేసి కొత్త ఇల్లు నిర్మాణము చేయాలి అంటే 7 ఫీట్ల వరకు భూమిని తీసేయమని చెప్పేవాళ్ళు, 7 ఫీట్ల వరకు తొలగించమని చెప్పారు. కానీ 7 ఫీట్ల వరకు ఆ మట్టిని తొలగించి కొత్త మట్టి వేయాలంటే ఆ కొత్త మట్టి కూడా రేడియేషన్ ఎఫెక్ట్ ఉండొచ్చండి. అదంతా పరమ పవిత్రమైందా అనుకోవడానికి కూడా వీలు లేదు. సో దీన్నే శల్య పరీక్ష అని కూడా అంటూ ఉంటాం. సో దాని సిమ్టమ్స్ ఏంటి అంటే వెరీ సింపుల్. నన్ను పిలవాల్సిన అవసరం లేదు, వాస్తు వాళ్ళను పిలవాల్సిన అవసరం లేదు. మరి దాన్ని ఎలా కనిపెట్టాలి అంటే చూడండి, ఇంటికి గబ్బిలాలు కూడా వస్తూ ఉంటాయి కదండి. గబ్బిలాలు రాగానే చాలామంది ఏమంటూ ఉంటారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటారు. అవునండి, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ నెగిటివ్ పాజిటివ్గా మారుతుందా ఏంటి? సో తేనెటీగలు వస్తూ ఉంటాయి. సో తేనెటీగల సమూహం గూడు పెట్టడము, తేనె తుట్టె అంటాము, తేనె పట్టు అంటాము, రకరకాల పదాలతో పిలుస్తూ ఉంటాం. అవి వచ్చేసి ఆ గూడు పెడుతూ ఉంటాయి, తేనె తుట్టె పెడుతూ ఉంటుంది. సో దాని కారణం ఏంటి? జియోపతిక్ స్ట్రెస్ అండి. పావురాలు వస్తూ ఉంటాయి చూడండి, సిటీలలో మనకి ఎక్కువ కనబడుతుంటాయి. ఈ పావురాలు ఎక్కడికి వస్తాయండి అని అంటే, సో జియోపతిక్ స్ట్రెస్ ఉన్న కాడికి వస్తూ ఉంటాయండి. మరి జియోపతిక్ స్ట్రెస్ ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే, మీరు చూడండి, ఇది ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ చూపిస్తున్నానండి. ఇది ఒక అపార్ట్మెంట్ అనుకుందాం, తక్కువ ప్లేస్ ఉందండి. తక్కువ ప్లేస్లో ఇంత హైట్ కట్టేశాడు అంటే భూమికి, ఇప్పుడు నేనున్నానండి, ఒక 30 kgs 40 kgs వెయిట్ మోయగలను. కానీ నా మీద ఒకేసారి 100 పెట్టారనుకోండి, అమ్మయ్య అంటాను, నా నుంచి రేడియేషన్ బయటకు వస్తుంది, నా నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది, నేను ఆయాస పడుతూ ఉంటాను, ఇక నేను ఏ పనులు చేయలేను, నా మీద బరువు ఉంది కదా. అదేవిధంగా భూమికి ఏమవుతుంది, భూమి మీద మనం ఇలా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, భూమి బలము తగ్గిపోతుంది, దానివల్ల జియోపతిక్ స్ట్రెస్ ఏర్పడుతుంది, భూమి మనల్ని కాపాడలేదు. అందుకే అంటారు కొందరు, భూమి బలం బాగుందండి, తన ఇంటికి భూమి బలం బాగుంది, అందుకే సక్సెస్ సాధించాడు అంటారు. వాస్తవమే, ఇక్కడ భూమి బలం ఉండదు. ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్ ఎలా ఉంటుంది, 7.8 హెడ్జ్ వరకు ఉంటేనే అది మనకు పాజిటివ్గా ఉంటుందండి. అది దాటింది అనుకోండి డిజార్డర్ అయిపోతూ ఉంటుంది, 1500-2000 హెడ్జ్ వరకు కూడా పోతూ ఉంటుంది. అందుకే బలం ఉండదు. వాస్తు బాగానే ఉంటుంది, భూమికి బలము రాదు. దీనివల్ల జియోపతిక్ స్ట్రెస్, పాములు కూడా వస్తూ ఉంటాయి అతిగా. కారణం పురుగులు కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్న చూడండి కబోర్డ్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి, పురుగులు వస్తూ ఉంటాయి, చెదలు పడుతూ ఉంటుంది. దీని అన్నిటికి కూడా కారణము జియోపతిక్ స్ట్రెస్సే. భూమిలో బలము లేదు అని అర్థము. సో ఇలా
తక్కువ ప్లేస్లో ఎక్కువ వెయిట్ వేసామనుకోండి జియోపతిక్ స్ట్రెస్ వస్తూ ఉంటుంది. మరియు ఈ రోడ్లు ఉంటాయి చూడండి, ఇంటి పక్కన రోడ్లు ఏవైతే విపరీతంగా ట్రాఫిక్ రద్దీగా ఉందనుకోండి, మూమెంట్ ఎక్కువగా ఉంటుందండి రోడ్, అక్కడ కూడా జియోపతిక్ స్ట్రెస్ వస్తుంది. ఫస్ట్ బాగానే ఉంటుందండి, కాలక్రమేణా రోడ్లలో స్పీడ్నెస్ పెరిగింది, ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉన్నారు, వెహికల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు ఏమవుతుంది, భూమి యొక్క ఫ్రీక్వెన్సీ దెబ్బతింటుంది, జియోపతిక్ స్ట్రెస్ పెరుగుతుంది. అప్పటి వరకు బాగానే ఉంటుంది, సడన్గా పెరిగే అవకాశం ఉంది. అంటే రోడ్లు రద్దీగా ఉన్న, పక్కన బిల్డింగ్స్ ఉన్నా, లేదా హైట్ బిల్డింగ్స్ ఉన్న, అపార్ట్మెంట్ లాంటివి ఉన్న అపార్ట్మెంట్లో జియోపతిక్ స్ట్రెస్ తప్పనిసరి ఉంటుంది, దానిలో డౌట్ ఏమాత్రం లేదండి. నాకు చాలామంది కాల్ చేయగానే అర్థమైపోతూ ఉంటుంది, వాళ్ళు సిక్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళని కాపాడే నాదుడు ఉండడు. ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్, భూమి రేడియేషనే ఆ విధంగా ఉంటుంది. మరి పైగా పైనుంచి ఆకాశం కూడా వద్దు, ఆకాశం నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. స్లాబ్లు ఎప్పుడైతే పడిపోతాయో సుమా, కాస్మిక్ ఎనర్జీ రాదుగాక రాదు, స్లాబే కట్ చేస్తూ ఉంటుంది. మరి పూర్వకాలంలో సార్ ఇంత అనారోగ్య సమస్యలు లేవు కదా అంటే, ఇప్పటికి కూడా విలేజ్లలో అలాంటివి ఏముండవండి. 80-90 ఇయర్స్ వ్యక్తి కూడా చలాగ్గా సైకిల్ తొక్కుతూ ఉంటాడు, సో పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు, తనకు ట్యాబ్లెట్ అనేది తెలియదు. కారణం ఏంటి, కాస్మిక్ ఎనర్జీ అండి, స్కై నుంచి వస్తుంది. బై బర్త్ నేచర్ మనల్ని పుట్టించింది, కాపాడడానికి కావలసిన సౌకర్యాలు, అవకాశాలు అన్నీ నేచర్ ఇచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది, కానీ ఇన్ని స్లాబ్లు ఉన్నాయి, ఇన్ని లేయర్స్ ఉంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మనల్ని ఎవరు కాపాడుతారు అంటే, భూమి ఎలా బలమో ఆకాశం కూడా ఒక బలమే అండి, అది కూడా ఒక అద్దే. కానీ ఇక్కడ కట్ అయిపోయింది చూడండి. అదే విలేజ్లలో ఎలా ఉంటుంది, ఒకటే ఫ్లోర్ ఉంటుంది, గుడిసెలు ఎక్కువగా ఉంటాయి, సో గూనె పెంకిల్లులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా స్లాబ్లు వచ్చాయనుకోండి, స్లాబ్ పడింది అంటే కాస్మిక్ ఎనర్జీ కట్, హెల్త్ డ్యామేజ్, ఆరా ఫట్, ఇది క్లియర్ కట్. సో అదే గుడిసె ఉందనుకోండి కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటుంది, గుణపెంక ఉందనుకోండి కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటుంది. అవి ఒక పిరమిడ్ షేప్లో ఉంటాయి, ఆ పిరమిడ్ షేప్ తొందరగా క్యాచ్ చేస్తుందండి. టెంపుల్కి వెళ్ళండి, కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది. పరిసరాలు కూడా చాలా బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ఉంటాయి, అక్కడ ఆరా డెవలప్ అవుతుంది. దీనికి కారణం మనం పూర్వీకుల ఇల్లులు ఆ విధంగా ఉన్నాయని చెప్పడానికే. ఇప్పుడు అంతా స్లాబ్ కల్చర్ వచ్చేసింది, కాస్మిక్ ఎనర్జీ కట్ అయిపోయింది, హీలింగ్ కట్ అయిపోయింది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దానికి తోడు జియోపతిక్ స్ట్రెస్ కూడా అటాక్ అయిపోయింది. మీకు చూడండి, జియోపతిక్ లైన్స్ ఇలా వెళ్తూ ఉంటాయండి, ఇలా పాస్ అవుతూ ఉంటాయి, ఇటు నుంచి ఇటు వస్తూ ఉంటాయి, ఇటు నుంచి ఇటు వెళ్తూ ఉంటాయి. ఇవి జియోపతిక్ లైన్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి. సో కామన్ అంటే ప్రతి ఇంట్లో అంటే ఒత్తిడి ఉన్న ఇంట్లోనే ఉంటాయి, అందట్లో ఉంటాయి అనేది లేదండి. ఒత్తిడి ఎక్కడ ఉంటే అక్కడ, అపార్ట్మెంట్ ఫ్లాట్లలో గ్యారంటీ, దాని డౌట్ ఏమాత్రం కూడా లేదు. ఇక ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ జియోపతిక్ లైన్స్ ఇలా ట్రావెల్ అవుతూ ఉంటాయండి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని జియోపతిక్ లైన్ చూసినప్పుడు ఇలా డయాగ్నల్గా ఉంటాయండి, ఇలా డయాగ్నల్గా వస్తాయి. ఎప్పుడైతే ఇలా డయాగ్నల్గా ఉంటాయో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైపోయింది, ఇగో ఇలా జంక్షన్ అన్నమాట. ఇక్కడ బెడ్ ఉందనుకోండి, ఇక్కడ బెడ్ పెట్టేసి మనం 5 to 6-7 అవర్స్ పడుకున్నాం అనుకోండి, క్యాన్సరే అటాక్ అవుతుందండి. డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది, సెల్లో ఉన్న మైటోకాండ్రియా డిస్టర్బ్ అవుతుంది, మిమ్మల్ని కాపాడే నాతుడే ఉండడు. సిటీలలో 60 to 70% క్యాన్సర్ రావడానికి జియోపతిక్ స్ట్రెస్సే, పొల్యూషన్తో పాటు జియోపతిక్ స్ట్రెస్సే, అది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే భూగర్భ ఒత్తిడి. మనం పడుకుంటాం బెడ్ వేసుకొని, అక్కడ ఇప్పుడు హ్యాబిట్స్తో సంబంధం లేదండి. మీరు చూడండి, కొంతమందికి ఆ అబ్బాయి మంచివాడండి, ఆమె చాలా మంచిది, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు వారికి, కానీ మరి క్యాన్సర్ ఎలా వచ్చిందండి అంటే భూమిలో ఉన్న ఒత్తిడి మూలంగా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఆ డిఎన్ఏనే డిస్టర్బ్ అవుతుంది, ప్రొడక్ట్ చేసే లేయరే డిస్టర్బ్ అవుతుంది, అప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఇళ్లలో నేను వెళ్ళి చెక్ చేసినప్పుడు చెప్పేస్తుంటాను, డయాగ్నల్ లైన్స్ వచ్చాయంటే దేర్ ఈ ఛాన్స్, క్యాన్సర్కి ఛాన్స్ అండి. సో ముందైనా రావచ్చు, తర్వాత అయినా రాయొచ్చు. అంటే రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది, మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతూ ఉంటుంది. గబ్బిలాలు వస్తాయి, పావురాలు వస్తాయి, తేనెటీగలు వస్తాయి. ఇవి తేనెటీగల పరిస్థితి చూడండి, ఇది ఒక ఇల్లు అనుకుందాము, ఇక్కడ పెట్టేస్తారు సార్, ఈ ఫ్లోర్లో పెడుతుందని చెప్పి ఇక్కడ కట్ చేస్తారు, అది నెక్స్ట్ ఇంకో ఫ్లోర్లోకి వచ్చేస్తుందండి, నెక్స్ట్ ఈ ఫ్లోర్లోకి వచ్చేస్తుంది. అంటే ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. జియోపతిక్ ఉన్నప్పుడు ఏంటంటే అన్ని చోట్ల పెడుతూ ఉంటుంది. ఈ మధ్య కొంతమంది జియోపతిక్ వాస్తు పేరుతోటి ఆ జియోపతిక్ లైన్స్ని కట్ చేస్తూ ఉన్నారు, కానీ వారు కూడా గ్రహించని విషయం ఏంటి అంటే, జియోపతిక్ లైన్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, దీన్ని ఒక రాడ్తో కట్ చేస్తున్నారండి, కట్ చేయగానే జియోపతిక్ లైన్ కట్ అయిపోతుంది టెంపరరీ. కానీ నా అనుభవం, 15 సంవత్సరాల నా అనుభవంలో నేనేం గ్రహించానో తెలుసా, నేను కూడా స్టార్టింగ్ ఇలాగే కట్ చేసి వెళ్ళిపోయేవాడిని, కానీ కాలక్రమేణా వన్స్ పుట్టింది అంటే మొత్తం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి స్వామి, ఇల్లంతా కట్ చేసుకోవాలండి. ఇల్లంతా జియోపతిక్ స్ట్రెస్ లేకుండా చూసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కట్ చేసి ఒక లైన్ కట్ చేసి పోయాడు అనుకోండి, 5 years తర్వాత చూస్తే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. నా అనుభవంలో నేను కూడా స్టార్టింగ్లో అలాగే చేశాను. ఇప్పుడు స్టార్టింగ్లో కొంతమంది అలాగే చేస్తున్నారు, లైన్ ఉంది ఒక రాడ్ పెడుతున్నారు కట్ చేస్తున్నారు, లైన్ ఉంది ఒక రాడ్ పెడుతున్నారు కట్ చేస్తున్నారు,
కానీ అది కాదు కదా, మొత్తం పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గే అవకాశము లేదు. కానీ దీనికి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదండి. ప్రతిదానికి రెమెడీ ఉంది, ప్రతిదానికి కూడా సొల్యూషన్ ఉంది. ఇటువైపు వచ్చినప్పుడు దీనివల్ల క్యాన్సరే అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తులసి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ జియోపతిక్ స్ట్రెస్ కట్ అవుతుందండి. తులసి మొక్కలు ఉన్న కాడ చూడండి జియోపతిక్ స్ట్రెస్ కట్ అవుతుంది. అది భూగర్భ ఒత్తిడిని కట్ చేస్తుంది అనమాట. అందుకే తులసిని మనం ఇళ్లలో పెంచుతూ ఉంటాము. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే గబ్బిలం వచ్చింది అంటే మనము జియోపతిక్ స్ట్రెస్ ఉందని అర్థం. అలసిపోతున్నాము రోజు రోజుకు అంటే జియోపతిక్ స్ట్రెస్ ఉందని అర్థము. జియోపతిక్ స్ట్రెస్ ఉంటే మీరు ఎలాంటి కాస్ట్లీ వాటర్ వాడినా, ఎలాంటి ఇన్స్టలేషన్ చేయించుకున్నా కూడా దానికి ఫలితం ఉండదు. మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ కూడా మీ బాడీకి పని చేయదు బికాజ్ ఆఫ్ జియోపతిక్ స్ట్రెస్. మీరు ఎక్కువ స్లాబ్స్ ఉన్నాయనుకోండి కాస్మిక్ ఎనర్జీ కట్ అయిపోతూ ఉంటుందండి. మీరు చూడండి అడవిలో ఉన్న జంతువులను మీరు గమనించండి. అడవిలో ఉన్న కుక్కను చూడండి, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన వాడలో ఉన్న కుక్కను చూడండి వీక్గా ఉంటుంది. ఇప్పుడు కరోనా సమయంలో చూసారా మీరు, అందరూ ఎవరైతే ఏసీలలో ఉన్నారో వాళ్ళు తొందరగా ఫట్ అన్నారు. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ లేదన్నమాట వారికి. మీరు చూడండి స్ట్రీట్లో తిరిగే వాళ్ళు, భిక్షాటన చేసేవాళ్ళు ఎవరైనా చనిపోయారా, వాళ్ళకు శానిటైజేషన్ తెలియదు, మాస్క్ తెలియదు, ఏమీ తెలియదు, కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారండి, ఇప్పటికి కూడా ఉన్నారు. అంటే వారికి మనకు తేడా ఏంది అని అంటే వాళ్ళ కాస్మిక్ ఎనర్జీ వాళ్ళని కాపాడుతూ ఉందండి. మనల్ని కాపాడడానికి స్లాబ్ అంతా కట్ అయిపోయింది కదా, మన కాస్మిక్ ఎనర్జీ లేదు. సో ఎక్కువగా మార్కెటింగ్ చేసే వాళ్ళు చనిపోలేదు చూడండి. నీడ పట్టున ఏసీ రూమ్లలో ఉన్న వాళ్ళు తొందరగా పట్టు అన్నారు. సో మార్కెటింగ్ చేసే వాళ్ళకు ఆ ఇమ్యూనిటీ పవర్ వచ్చేసింది. బికాస్ ఆఫ్ నేచర్ నుంచి ఆ ఇమ్యూనిటీ పవర్ వచ్చేసింది. మనం ఆ నేచర్ నుంచి ఇమ్యూనిటీ పవర్ రోజు రోజు కోల్పోతున్నాం. అదే విలేజ్ల వాళ్ళు చూడండి పొలాల్లోకి వెళ్తూ ఉంటారు, నేచర్ నుంచి కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి స్లాబ్లు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. దిస్ ఈజ్ ద సీక్రెట్. సో మీ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉంటే గమనించండి. సో దాన్ని తొలగించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇల్లును వదిలిపెట్టి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇల్లును అమ్ముకోవాల్సిన అవసరం అంతకు లేదు. అందరూ కూడా సార్ ప్రాబ్లం వచ్చిందంటే ఇల్లును అమ్మేస్తాం, ప్రాబ్లం మనకు వ్యాధి వచ్చిందండి మనం చనిపోవడమేనా? సో చేతి గాయమైంది, చేతిని తీసేసుకుంటారా? సో నన్ను అడిగితే నేను అందరికీ చెప్తాను సార్, కొన్ని మాత్రము మార్చుకోవాల్సినవి అండి. కొన్ని ఇల్లులు ప్రమాదంగా ఉంటాయి, అవి మీనే కాదు ఎవరైనా చెప్తూ ఉంటారనమాట. సో దానికి రెమెడీ ఏముండదు. అలాంటి చేంజ్ అనేది ముఖ్యమే, కానీ ప్రతిదానికి ఇల్లును మార్చుకుంటూ వెళ్ళిపోవడం వలసిన అవసరం లేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే ఈ వీడియో విన్న తర్వాత గృహిణులు ఏం చేస్తారంటే బెంబేలు ఎత్తిపోతారు. సో ఈ చెప్పిన లక్షణాలు మా ఇంట్లో ఉన్నాయి, ఈ ఇల్లు వద్దు మనకు, ఈ ఇల్లు వద్దు, ఎక్కడికి వెళ్ళినా దేని ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఒకప్పటి లాంటి వాతావరణం ఇప్పుడు లేదు. నేను చెప్పిన సబ్జెక్ట్ను గ్రహించి మీ ఇంట్లో ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే తొలగించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ బాక్స్లో మీరు ఏమి కోరుకుంటున్నారో తెలియచేస్తే నెక్స్ట్ వీడియో రూపంగా చేస్తాను. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి, వారికి కొద్దిగా అవేర్నెస్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.